ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దిబ్బ రొట్టి. ఈ ఆంధ్రాలో ఎక్కువ చేసుకుంటారు దిబ్బ రొట్టి. ఇది వచ్చి 1 గ్లాసు మినపప్పు, 2 గ్లాసులు బియ్యం రవ్వ. ఈ మినపప్పు రాత్రి నానబెట్టుకున్నాను. ఇది మార్నింగే రుబ్బుకోవాలి. ఈ మినపప్పు, ఈ బియ్యం రవ్వ అది కూడా కొంచెం నానబెట్టుకొని 2 గట్టిగా కలుపుకోవాలి. పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి. ఇది పులయకూడదు ఈ పిండి. ఇందులో ఉప్పు వేసుకొని ఇప్పుడు దిబ్బ రొట్టి ప్రిపేర్ చేసుకుందాము. బాండీ పెట్టి, దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఇందులో మనం పిండి వేసుకోవాలి. ఇది సిమ్లోనే వేగాలి. ఇలా మూత పెట్టుకొని అవకాశం ఉన్నవాళ్ళు దీనిపైన నిప్పులు మనం పెట్టుకొని వేసుకుంటే 2 వైపులా ఒకేసారి కాలిపోతాయి. 2 వైపులా ఒకేసారి రొట్టి కాలుతుంది. ఇలాగా అవకాశం ఉన్నవాళ్ళు ఇలా నిప్పులు ఇలాగ వేసుకుని, లేదా కొబ్బరి పెంకులు అయినా సరే వేసుకోవచ్చు. మన ఇంట్లో ఉంటాయి కదా అవైలబుల్, కొబ్బరి చెక్కలు వాడుతూ ఉంటాం కాబట్టి పైన పెంకులు వేడి చేసుకొని పొయ్యి మీద ఇలాగ నిప్పులు పెట్టుకుంటే 2 వైపులా ఒకేసారి కాలిపోతుంది. రొట్టిని తిరగలేం కాబట్టి ఇలా వేసుకొని పైన మళ్ళీ ఇంకొక మూత పెట్టుకొని ఈ రొట్టి కాల్చుకోవాలి. సిమ్లో కాల్చుకోవాలి. ఈ రొట్టి కాలడానికి కనీసం 25 నిమిషాలు నుంచి 30 నిమిషాలు పడుతుంది. ఈ దిబ్బ రొట్టిలోకి ఈ కొబ్బరి చట్నీ కాంబినేషన్ బాగుంటుంది. ఈ కొబ్బరి చట్నీకి కావాల్సిన పదార్థాలు, ఒక కొబ్బరికాయ తీసుకున్నాను నేను ఫుల్. దీంట్లోకి ఒక 20 నుంచి 25 దాకా ఎండుమిర్చి, తినే కారాన్ని బట్టి తీసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఒక 3 స్పూన్లు పచ్చిశనగపప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లిపాయ రేకలు, 2 రెమ్మలు కరివేపాకు, ఒక చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండు, తగినంత ఉప్పు. ఇప్పుడు ఇవి వేయించుకోవాలి. చూపిస్తాను. కొబ్బరి చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని తగినంత నూనె వేసుకొని ఫస్ట్ ఎండుమిర్చి వేయించి తీసేసుకుందాం. ఇవి కరెక్ట్గా వేగాలి. ఎండుమిర్చి కలర్ చేంజ్ అయ్యి తీసేసుకుందాం. మిక్సీ జార్లో తీసేసుకుందాం. ఈ పచ్చిశనగపప్పు వేయించుకుందాం. ఇవి కూడా లైట్గా మనకి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ పప్పు లోపలికంటే వేగాలి కదా. ఇప్పుడే జీలకర్ర వేసుకోవాలి, కరివేపాకు. ఇలా కాడలతో సహా వేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. తీసేసుకుందాం. వీటితో పాటు కొబ్బరి ముక్కలు, చింతపండు, వెల్లుల్లి, ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి. కొంచెం ఉడకాలి, ఇంకొక 5 నిమిషాలు పడుతుంది. ఇది నిప్పులు ఉన్న ప్లేటు తీద్దాం. రొట్టిని తిరిగేసుకుందాం. చూద్దాం. అయిపోయింది, ఇది వేగిపోయింది. బాగా కాలింది రొట్టె.
అంతే దీన్ని కట్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకుని పీసెస్ కింద ఎంతో టేస్టీగా ఉండే దిబ్బ రొట్టి రెడీ అయింది. ఈ దిబ్బ రొట్టి నాకు వేగడానికి 30 నిమిషాలు పట్టింది. ఇది కొబ్బరి చట్నీ కాంబినేషన్ తోటి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది అందరూ ఒకసారి ట్రై చేయండి. ఇది పిల్లలు కూడా చాలా హెల్తీ ఫుడ్ ఇది.